సార్ మొన్న మీ మీద ఏదో అటాక్ జరిగిందన్నారు, అది నిజమేనా? అవునండి, ఇదిగోండి ఇక్కడ ఎవరు కొంచెం అయిపోయింది, అంటే తగ్గిపోయింది ఆల్మోస్ట్, కొంచెం కాలకి తగ్గిపోయింది. అంటే చేసింది ఎవరు? నేనేమనుకుంటున్నానంటే మేబీ ఉంటే జనసేన వల్ల ఉండొచ్చు. జనసేన వాళ్ళు ఎక్కడ సార్ అటాక్ చేసి? మన ఇంద్రనగర్ ఉంది కదా, ఆ ఏరియా. అంటే ఎట్లా మీ మీద? అంటే బైక్ మీద నేను వెళ్తున్నా, పక్క నుంచి బైక్ అతను వచ్చి మీరు బాలగారు కదా అన్నారు. అవునండి అన్న. పక్కన ఆపాను, అతను నా ముందర ఆపాడు. కాస్త నేను బైక్ ఆపాను, అతను దిగి రాగానే అక్కడి నుంచి తిట్టుకుంటూ బూతులు మాట్లాడుకుంటూ పైకి వచ్చేస్తున్నాడు. నాకు అర్థమైపోయింది ఏదో కొంచెం తేడా కేసున్నట్టుంది, ఎందుకు వచ్చిన గోల మనకు అని చెప్పేసాను. దెన్ నేను అప్పుడు ఆ బైక్ ని, మనకు తెలుస్తాయి కదా వీళ్ళు స్టిక్కర్స్ పెట్టుకుంటుంటారు ఎక్కువ వెనకాల జనసేన సింబల్స్. నేనేం చేశాను, ఇది కొంచెం తేడా కేసు ఉందని బైక్ స్టార్ట్ చేసుకుని ఇంకా పక్క నుంచి వెళ్ళిపోవాలి కదా, నేను బైక్ ఇలా తీయగానే ఒక అతను తోసేస్తాడు, ఒక అతను బైక్ ని లాగేస్తాడు, పడిపోయా. ఇమీడియట్ పడిపోగానే ఇంకా జనాలందరూ వచ్చేసారు అక్కడికి. వీళ్ళేంటి ఇంకా ఎస్కేప్, జనాలకి ఏం తెలుసు నేను కింద పడిపోయాను అనుకుంటున్నారు. అక్కడ వాళ్ళు లాగారు, కింద పడ్డారన్న విషయం తెలియదు జనాలకి, ఎందుకు జరిగిన ఇన్సిడెంట్ వేరు కదా. ఆ జనాలందరూ వచ్చే లోపల నేను కింద పడిపోయినా లేచి నా ఫోన్ తీసుకొని చూసుకునేసరికి నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టినా పోలీసు వాళ్ళు చేసేది ఏం లేదు, ఊరికే నేను తిరుక్కోవడం తప్ప టైం వేస్ట్, నా టైం వేస్ట్ నిజం చెప్పాలంటే. అందుకే నేను కూడా కామ్ అయిపోయి. ఎందుకు అంటే నెక్స్ట్ టైం నుంచి మనకు ఒక సబ్జెక్ట్, ఇది ఒక ఎక్స్పీరియన్స్, మనకు సేఫ్టీ. ఇప్పుడు ఆల్రెడీ న్యూస్ లో మీడియాలో వచ్చింది, రేపటి రోజు వాళ్ళు చేయాలంటే కూడా ఆచితూచే చేస్తారు. ఎందుకంటే ఒకసారి జరిగితే ఇష్యూ అవుతుంది అనేది అర్థమైపోయింది, మీడియాలో వచ్చింది, లేకపోతే ఏం జరిగినా కూడా కొంచెం ఇష్యూ అవుతుంది అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉంటారు. మనం కూడా కొంచెం సేఫ్టీగా ఉండాలి. నేను పోలీసు వాళ్ళకి చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏదో చేసేసి నాకు ప్రొటెక్షన్ ఇచ్చేసి 4 గన్మెన్లు ఏమి ఇయ్యరు కదా, వేస్ట్ వాళ్ళకి చెప్పి కూడా. అందుకే నేను లైట్ తీసుకో. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఫెయిల్ అయింది అనుకోవచ్చా, లేకపోతే పాస్ అయింది అనుకోవచ్చా? అదా, అసలు దానికి ఫెయిల్ పాస్ అనే దానికంటే డిలీట్ అని చెప్పడం బెటర్. నేనే ఒకప్పుడు వాళ్ళకి సర్వే చేసాము, మీకు తెలుసు ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే చేసి ఎన్ని వస్తాయి ఏంటని చెప్పాము. చాలా వరకు అప్పుడు మేము వర్క్ చేస్తున్నాం, కానీ బట్ వీ ఎక్స్పెక్టెడ్ హీల్ డూ సంథింగ్, బట్ ఇట్ వాస్ డిజాస్టర్. ఇట్ వాస్ డిజాస్టర్. డెఫినెట్లీ ఆంధ్రాలో మళ్ళా జగన్ వచ్చే అవకాశం ఉందా 2027 కానీ 2029 కానీ? డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఈ టాపిక్ చాలా సార్లు చెప్తున్నాను. మీ దగ్గర ఒక డ్రైవర్ పని చేస్తున్నాడు, ఆ డ్రైవర్ కి మీరు ఫెసిలిటీస్ అన్ని 20,000 జీతం ఇస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా వేరే వ్యక్తి అతనికి ఒక 30,000 జీతం మొదలు పెట్టాడు. ఒక 6 months అతను జీతం తీసుకున్నాడు, 30,000కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు మీరు వచ్చి 40,000 ఇస్తా అంటేనే మీ దగ్గరకు వస్తాడు, లేకపోతే మీ దగ్గర రారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, ఎక్కువ ఇస్తా అని చెప్పింటేనే వచ్చారు, ఇవ్వలేదు. అలానే మీ దగ్గర డ్రైవరు 30,000 ఇస్తున్నప్పుడు నేను 40,000 ఇస్తాను పిలిచి ఆడికి 30,000 కూడా ఇవ్వకుండా నేను 25,000 ఇచ్చాను అనుకోండి, ఆ డ్రైవర్ ఏం చేస్తాడు? 30,000 ఇచ్చిన దగ్గరికి వెళ్తాడు. 30,000 కాదు, ఇమీడియట్ గా ఇక్కడ నుంచి ఎలా మానేయాలని చూస్తాడు. అక్కడ మానేసేసి మరలా నాకు ఎవరైతే మంచి ఫేవర్స్ మంచి ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఎగ్జాక్ట్లీ. రేపు ఓటర్ల మనస్తత్వం కూడా అంతే, అట్లాగే ఉంటుంది. జగనే కరెక్ట్, జగనే బెటర్ అని అంతే. ఇప్పుడు ఇతను ఇవ్వలేదు కదా, ఎందుకుంటారు? ఇవ్వనప్పుడు ఆటోమేటిక్ గా ఫీలింగ్. ఇంకో విషయం, వీళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ మేము ఇస్తామని చెప్పినా నమ్మరు. ఎందుకో చెప్పినా, మీ డ్రైవర్ ఆల్రెడీ మీరు 25,000 ఇచ్చారు, మీ గురించి చూస్తున్నాడు, మీ గురించి తెలుసున్నాడు ఇప్పుడు, సో నమ్మడు. ఇప్పుడు ఎక్కువ ఇస్తానన్నా కూడా నమ్మరు. ఒకప్పుడు కాలం అయిపోయింది, ఈ రోజు నమ్మరు, ఇంకా అయిపోయింది. సో మీరు ఉన్న అడ్వకేట్స్ లో మీరు బెస్ట్ అని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే మేము చూస్తున్నాం, మీరు పెద్ద పెద్ద ఛానల్స్ లో కూడా ప్రతి విషయాన్ని అనర్గళంగా మాట్లాడే సబ్జెక్ట్ ఉంది. లాయర్స్ ప్రతి ఒక్కళ్ళు లాయర్స్, మాకు కూడా తెలుసు, కానీ వాళ్ళ సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ నాకు తెలిసి నేనేం పెద్ద ఛానల్స్ కి ఎక్కడ నన్ను ఎవరు పిలవరే. డిబేట్స్ లో చాలా చూసాం సార్, రేర్ అంటే ఎప్పుడో ఒకసారి, రేర్ ఆఫ్ ది రేర్ కేసు. ఎప్పుడైనా లైక్ TV5 లో మూర్తి గారు కానీ, లేకపోతే సాంబశివరావు గారు కానీ, లేదంటే ఎప్పుడైనా సాక్షిలో కానీ, లేదంటే ABN లో వెంకటకృష్ణ గారు కానీ, నాకు తెలిసిన మెయిన్ ఛానల్ RTV ఒకటి ఉన్న దాంట్లో మీరు సమాజం కోసం, సమాజంలో జరిగే విషయాల మీద వాయిస్ ఇస్తున్నారా లేదా? మీ అడ్వకేట్ మీ పని ఏంటి? కేసులు డీల్ చేయటం, డబ్బులు వస్తే డబ్బులు తీసుకోవటం. చాలా మంది అలాగే చేస్తున్నారు అడ్వకేట్స్. కానీ మీరు సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని భుజాన్ని వేసుకొని, ఇంకా మొన్న వాళ్ళు పోరగాళ్ళు కాబట్టి చిన్నగా కొట్టారు, అదే ఇంకేదో మర్డర్ అటెంప్ట్ చేస్తే మీ మీద, అదే ఇంకొంచెం లేదు కాబట్టి జరగలేదు. మరి అట్లా అందరూ ముందుకు రావాలి. ప్రతి ఇష్యూ మీద, సమాజంలో జరిగే ప్రతి ఇష్యూ మీద ఎవరు పాత్ర. ఇప్పుడు మా మీడియా అంటే నేను అందరికి ఒకటే చెప్పగలుగుతాను, ఇప్పుడు నాకు జరిగిందని చెప్పేసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రీవియస్ జనరల్ ఎగ్జామ్షన్స్ లో సెక్షన్ 100 అనేది ఉంది. నా సెల్ఫ్ ప్రొటెక్షన్ నేను చేసుకుంటాను ఫస్ట్. నా సెల్ఫ్ ప్రొటెక్షన్ లో, నేను ప్రొటెక్షన్ లో వాళ్ళని ఏదైనా హార్మ్ జరిగితే నేను రెస్పాన్సిబిలిటీ కాదు,
అది చాలా మందికి తెలియదు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి కాపాడకపోతే నేనేం చేయాలి? చేతులు కూర్చొని మమ్మల్ని కూర్చోవాలా? డెఫినెట్గా నేను సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటాను. అలానే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో మొన్న నేను సాక్షి టీవీలో కూడా చెప్పున్నా, ఎవరైనా కూడా రూల్ ఆఫ్ లాని పాటించాల్సింది, ఇంక్లూడింగ్ పోలీస్ వాళ్ళు కూడా. మేము మఫ్టీలో వస్తాం, మేము డ్రెస్ చేసుకొని రాము, మేము ఐడి కార్డు వేసుకొని రాము, అట్లా కుదరదు. డెఫినెట్గా చేసుకోవచ్చు. ఏ పోలీస్ వాళ్ళు కూడా మిమ్మల్ని కొట్టడానికి రైట్ లేదు, అబ్యూజ్ చేయడానికి లేదు. సెక్షన్ 29 పోలీస్ యాక్ట్. సో సెక్షన్ 29 అంటే గుర్తొచ్చింది, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటున్నా, ఆయన చాలా ప్రమోట్ చేశారు దాని గురించి. నేను కూడా విన్నాను, ఐ డ్రీమ్ లో చాలా చోట్ల ఆయన ఎస్ నిజంగా పోలీస్ యాక్ట్ అనేది నా దగ్గర మాన్యువల్, మాకు లాస్ట్ బుక్స్ ఉంటాయి కదా సార్, యాక్చువల్ గా రౌడీ షీట్ కూడా లేదు పోలీస్ మాన్యువల్ యాక్ట్ లో లేదు. మీకు తెలియదు, యాక్ట్ లో లేదు, యాక్ట్ లో లేదు. అంటే ప్రివెన్షన్ కాదు, ప్రివెన్షన్ అనేది ఒకటి ఉందండి. ఇప్పుడు షీట్ ఓపెన్ చేయడం అంటే అర్థం ఏంటంటే, యాంటీ ఇన్సిడెంట్లు చేసే వాళ్ళని ఒక బుక్ పెట్టుకొని ఒకవేళ ఇలా జరిగితే వాళ్ళని ప్రివెంట్ చేయడం కోసమే. దట్స్ ప్రివెన్షన్ యాక్ట్ ఒకటి ఉంది కదా. సో ఆ ప్రివెన్షన్ యాక్ట్ కింద వీళ్ళు చేస్తున్నారు. సో దానికి దెర్ ఈస్ యాక్ట్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అందరు గుర్తుపెట్టుకోండి, క్రిమినల్ అయిన తర్వాత, క్రిమినల్ లేకపోతే అలెజ్డ్ అఫెన్స్ చేసిన పర్సన్ లేకపోతే ఇంకోటి, వాళ్ళని మార్పించాల్సిన బాధ్యత ఎవరితో తెలుసా? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రొహిబిషన్ ఆఫీసర్స్ అని ఉంటారు. ప్రొహిబిషన్ ఆఫీసర్స్ చేయాలి ఆ పని. వాళ్ళ గుణగణాలని మార్చాలి, బతుకుదిరిని మార్చాలి, లైఫ్ ని మార్చాలి, ఉద్యోగం కల్పించాలి, వాళ్ళ యొక్క బతకడానికి జీవనాన్ని కల్పించాలి. ఇవన్నీ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం ఫెయిల్యూర్ వలన ఈ రోజు చాలా మంది రౌడీ షీటర్లో లేకపోతే ఇంకోరో వస్తున్నారు. ఎవరి వల్ల వస్తున్నారు? వీళ్ళందరూ మ్యాన్ మేడ్, బై బర్త్ రాలేదు. మ్యాన్ మేడ్ ఎందుకు వచ్చారు? బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్. సిస్టమ్ అంటే ఎవరు? మళ్ళీ దిస్ గవర్నమెంట్స్. చాలా మంది తెలియదు. ఇప్పుడు ఒకరిని అరెస్ట్ చేసి బెయిల్ ఎందుకు ఇస్తారు? బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన జీవితం అయినా గడపాలి కదా. గడిపేటప్పుడు ప్రొహిబిషన్ ఆఫీసర్ ఏం చేయాలి? వాళ్ళకి ఉద్యోగం లేకపోతే ఇవ్వాల్సింది ఎవరు? అసలు ఎందుకు దొంగతనం చేస్తున్నారు, లేకపోతే గాంజా ఎందుకు తీసుకొస్తున్నారు, లేకపోతే ఇంకోటి ఏదైనా ఎందుకు చేస్తున్నారు, రెస్గెస్ట్ అయినా ఎందుకు ఫైండ్ అవుట్ చేయట్లేదు మీరు? దట్స్ యువర్ ప్రాబ్లమ్. Whether you don't know the rules and regulations, you have a knowledge only about of the how to register a crime. 153, 154, ఇప్పుడు 173. ఆ సెక్షన్ ఒకటి తెలిస్తే సరిపోయిద్దా? ఆబ్జెక్ట్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, అసలు జెనసిస్ ఏంటి, క్రైమ్ అండ్ క్రిమినాలజీ ఏంటి, పీనాలజీ ఏంటి, రిహాబిలేషన్స్ ఏం చేస్తారు, ఎందుకు ప్రిజన్ సెంటర్ పంపిస్తారు, ప్రిజన్ సెంటర్లో ఎందుకు రిహాబిలేషన్స్ ఉంటాయి, ఎందుకు ప్రిజన్ సెంటర్లకు పంపించి వాళ్ళని అక్కడ మార్పు చెందిన తర్వాత లేకపోతే గాంధీ జయంతికో లేకపోతే ఆగస్ట్ 15కో ఎందుకు వదులుతున్నారు? కాన్సెప్ట్ తెలుసా అసలు మీకు? ఉందా నాలెడ్జ్ మీకు అంతా? అసలుకి లేదు. నాలెడ్జ్ లేని, ట్రైన్ లేని, ప్రాపర్ తెలియని ఆఫీసర్ అని పెట్టుకుని ఈరోజు మన ఇన్స్టిట్యూషన్స్ ని అది పెద్ద గొప్ప ఇన్స్టిట్యూషన్స్ అనుకుంటున్నాం. ఎక్కడ గొప్ప ఇన్స్టిట్యూషన్స్ అండి? నాకు అర్థం కాల. స్టేట్ లో ఒక్క ఇన్స్టిట్యూషన్ లో ఒక్కడికి నాలెడ్జ్ లేదు తెలుసా మీకు? నేను కాపీ పేస్ట్ చేసుకుంటే నాలెడ్జా? ప్రీవియస్ ఎవరో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్ చెప్పిన ఒక డ్రాఫ్ట్ తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసి ఎడిటింగ్ చేస్తే అది నాలెడ్జా? అది జరుగుతుంది ఇప్పుడు. వాళ్ళు ఎందుకు నన్ను కౌంటర్ అయినారో తెలుసా మీకు? ఎగ్జాక్ట్లీ, వి డీల్ ద సర్వీస్ మ్యాటర్స్. మీరేం చేయాలి, ఏం చేయకూడదు నాకు తెలుసు. మీరు చెప్తే వినడానికి మేము లేము, బట్ మేము చెప్తే వినడానికి మీరు ఉన్నారు. ఎందుకు? మీరు ప్రజలకి చెయ్యాలి. అల్టిమేట్లీ డిసైడ్ చేసేది ఎవరు, రివ్యూ చేసేది ఎవరు? ఈ మధ్యకాలంలో సార్ ఒక జరిగిన ఇన్సిడెంట్, నేను పేరు చెప్పనులే కానీ, వర్క్ అంతా చేసింది నేను, వాడి బాగోతాలు మొత్తం అగోరగాడి ఇష్యూలోనే చేసింది మొత్తం నేను. అంటే నాకు క్రెడిట్ రావాలని నేను మాట్లాడలా, ఫ్యాక్ట్ ని ఫ్యాక్ట్ లాగా ఒప్పుకోవాలి. గ్రౌండ్ లెవెల్లో మేము నానా కష్టాలు పడి వాడి ఎట్లయినా వీడిని సమాజానికి చీడపురుగు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మేము చేసుకొని మేము అంత కష్టపడితే లాస్ట్ లో ఒక వీడియో పెట్టేసి ఒక లాయర్ గారు ఇదంతా మేమే చేసాం, బాధితులు మా దగ్గరికి వస్తే న్యాయం జరిగింది. ఆయన ఒక పేరేంటి, ఏదో నేను పేరు చెప్పాలి తెలుసు, వీడియోస్ లో ఉన్నారు కదా, ఆయనతో పాటు ఇంకో అగోరి ఎవరు ఉండి అరెస్ట్ చేయించడానికి అని చెప్పేసి సుమన్ టీవీ ఇంకా చాలా ఛానల్స్ లో కూడా వస్తారు. గుంటూరు ఆయన ఏంది ఇంకా చెప్పండి, బాధితులకి మా దగ్గరికి వస్తే మేము న్యాయం చేస్తాం, పోరాడతాం అంటే ఏంది సార్ ఇదంతా? ఎవడో కూర్చొని ఉంటే సరిపోయిందా? ఒకటండి, ఇప్పుడు అలా విజ్ఞతకు వదిలేయాలి. ఇప్పుడు నేను కూడా వాళ్ళని ఏం చెప్పలేదు. అట్లా ఎందుకు మిస్గైడ్ ఎందుకు చేయటం ప్రజల్ని? ఇప్పుడు ఆయన కూడా మీతో పాటు వర్క్ చేశాడా? చేయలే, సంబంధమే లేదు నాకు ఆయనకి. మరి ఆయన కూడా ఏదో కొంత చేసి ఉంటాడు.
చేసిన బట్టి అయితే కంప్లైంట్స్ ఇవ్వడము లేకపోతే ఇంకోటి ఏవో జరిగాయి కదా. ఒక కంప్లైంట్ ఇస్తే సరిపోయిందా? మరి ఆయన కూడా పని చేసినట్టే కదా. కంప్లైంట్ ఇవ్వడం కూడా చిన్న విషయం కాదు కదండి. ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ తెచ్చారు, నేను కాదనను, కానీ మీ ఇన్ఫర్మేషన్ మీద ఇంకో స్టెప్ ఎవరో ఒకరు తీసుకోవాలి కదా. మేబీ ఆయన ఆ స్టెప్ తీసుకున్నారు అనుకోవాలి. మనం మీరు 10 స్టెప్పుల్లో 5 స్టెప్పులు మీరు చేశారు, 6వ స్టెప్ నుంచి ఆయన అందుకొని చేశారు అనుకోవచ్చు. ఇద్దరికి క్రెడిట్ రావాలి. అంటే క్రెడిట్ వచ్చినా రాకపోయినా పర్లేదు సార్, మన క్రెడిట్ కోసం కాదు మనం చేసేది, మనకు సాటిస్ఫాక్షన్. అరే సంఘ విద్రోహ శక్తిగా ఉన్నటువంటి ఒకడిని వాడిని ఎట్లయినా చట్టం వాళ్ళ చేతుల్లోకి చెప్పాలనుకున్నాం, చేశాం. క్రెడిట్ రానే రాకపోయినా ఎవడో గుర్తించాలంటే ఉన్నది ఉన్నట్టు ఉండాలి కదా అడ్వకేట్స్ గా ఉన్నప్పుడు కూడా. అది నేను అనేది. మా దగ్గరికి వస్తే ఎలాంటి వారికైనా న్యాయం జరుగుద్ది, ఎలాంటి వారినైనా మేము ఇది చేస్తాం. మరి కరెక్ట్. మరి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి 1,00,000 డబ్బులు అడిగారు తెలుసా? అగో వర్షిని తల్లిదండ్రుల దగ్గర నుంచి 1,00,000 డబ్బులు అడిగారంట. మరి ఏంటి అది? నేనే 4 విజయవాడ నుంచి వస్తుంటే వాళ్ళని నా కారులోనే ఫ్రీగా తీసుకొచ్చా. మరి నేనే సరే ఎంత మాట్లాడలేను ఆ విషయంలో. అవును సార్. సో సార్ అన్ని మాట్లాడేశారు ఆల్మోస్ట్, అన్ని రాజకీయాల గురించి, సోషల్ మీడియా గురించి, మీడియా గురించి, మతాల గురించి, కులాల గురించి అన్ని మాట్లాడేశారు. డాక్టర్ బాలా గారు చాలా మంచి విషయాలు డిస్కస్ చేశాం సార్. మీరు కూడా కేర్ఫుల్గా ఉండాలి సార్, ఎందుకంటే సమాజంలో వాయిస్ రైజ్ చేసే ప్రతి వాడి వెనక కూడా కుట్రలు ఆటోమేటిక్ రన్ అవుతా ఉంటాయి. ఖచ్చితంగా మనం ఎటు వెళ్తే అట్లు మన ఫోకస్ చేస్తూ ఉంటారు. మీరు కూడా అనేక విషయాలపైన ఎక్కువగా ప్రభుత్వాన్ని కూడా బాగా క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి మీ మీద ఒక అటాక్ జరిగింది అంటే ఇక మరలా చేయడానికి కూడా ఉంటుంది. కొంచెం మీరు కూడా కేర్ఫుల్ గా ఉంటే ఇంకా కొంత మీ నుంచి మంచి మంచి వాయిస్, ఇంకా మంచి మంచి ఇష్యూస్ మీద వాయిస్ రైజ్ చేయగలుగుతారు ధైర్యంగా. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని మా SSTV ద్వారా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సో ఇది ఫ్రెండ్స్, డాక్టర్ బాలా గారితో ఒక మంచి ఇంటర్వ్యూ జరిగింది. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.